హైడ్రా వచ్చిన తర్వాత కొన్ని చెరువులు కబ్జా నుంచి విడిపించినారు, చాలా వాటిని రక్షించినారు అని చెప్పిండ్రు సార్. వాస్తవం కూడా సార్, వాస్తవం కూడా. కొన్ని చెరువులు బాగుపడ్డ మాట వాస్తవం, కబ్జాల చెర నుంచి విడిపించిన మాట వాస్తవం సార్. కానీ హైడ్రా మీద హైకోర్టులో 700 కేసులు ఉన్నాయి సార్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారి మీద హైకోర్టు కంటెంప్ట్ కేసులు 31 ఉన్నాయి సార్ ఈ రోజుకి. హైడ్రా కొంత అత్యుత్సాహంగా పనిచేస్తుందా ఏందనేటువంటి ఒక వాదన వినిపిస్తా ఉంది సార్. చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసి మేము మీ దాంట్లో కూలగొడతాం, మీరు నిరూపించుకోరు, ఇక మీరు బోర్డు బాటేసిపోతున్నాం, మీరు నిరూపించుకోరంటే ఆయన రాత్రిలో లేకపోతే ఇంకేదో లంచ్ మోషనో లేకపోతే హౌస్ మోషన్ పిటిషన్లు వేసుకొని అప్పటికప్పుడు స్టేలు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. అంటే ఈ విచ్చలవిడితనం కూడా హైడ్రాకు మంచిది కాదు సార్. మంచి ఏంది చెడేంది అనేది చూసుకోవాలి. హైడ్రా అవసరం సార్, మేము కాదంటలేదు, రక్షణ అనేది అవసరం సార్. కానీ హైడ్రా కమిషనర్ గారు గతంలో చెప్పినారు సార్, ఏమని మేమే అడిగినాం, చాలా మంది అడిగితే ఫాతిమా కాలేజీకి సంబంధించి అందులో విద్యార్థులు చదువుతున్నారు, అది ఇప్పుడు వాళ్ళ దృష్ట్యా విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత చేస్తాం అనేటువంటి మాట చెప్పినారు సార్. విద్యా సంవత్సరం అయిపోయింది, మళ్ళా విద్యా సంవత్సరం అయిపోయింది, ఫాతిమా కాలేజీ కో న్యాయం, మిగతా వాళ్ళకి ఇంకో న్యాయమా సార్? ఇది ఎక్కడి కథ సార్? చెరువులు కాపాడబడితే అన్ని చెరువులు కాపాడబడాలి కదా. మనకు అనుకూలమైన వాళ్ళ చెరువులు వాళ్ళు కబ్జా పెట్టుకున్న చోట కాపాడమంటే కుదరదు కదా సార్.